Hello, praise the Lord. I am Karmel Nathan. Welcome to Karmel Talks. ఈ దినం మనం యెజెబెలు రాణి గురించి మనం ధ్యానిద్దాం. ఇచ్చట దుష్ట స్వభావం కలిగినటువంటి ఒక రాణి కలదు. ఆమె పేరు యెజెబెలు. 1వ రాజులు 16:29-34 వరకు వ్రాయబడి ఉంది. యెజెబెలు రాణి విగ్రహారాధికురాలు. ఈమె దుష్టత్వమును గూర్చి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో కూడా ప్రభువు చెప్పి ఉన్నాడు. ఈమె తూరు సీదోనుల రాజైన ఎద్బయలు కుమార్తె. ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ కుమారుడైన అహాబు రాజును వివాహం చేసుకుంది. కాని ఈమె తూరు దేశపు బయలుదేవతను మాత్రం పూజిస్తూనే ఉంది. ఈ యెజెబెలు రాణి చుట్టూ 400 మంది బయలు ప్రవక్తలు, 400 మంది అష్తారోతు దేవత ప్రవక్తలు ఉండేవారు. అహాబు రాజు ఈ రాణిని వివాహం చేసుకున్న తర్వాత తన భార్య మాటలు విని తనను సంతోషపెట్టుటకు యెహోవా దేవుని ఆరాధించుట మాని బయలుదేవతను పూజిస్తూ నిజదేవుణ్ణి విసర్జించాడు. ఈ యెజెబెలు రాణి మరి యొక్క క్యారెక్టర్ చూస్తే చాలా దుష్టత్వం కలిగినటువంటి స్త్రీ. అందుకనే ఈమె యొక్క మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే దుష్ట స్వభావం కలిగినటువంటి స్త్రీ. ఇశ్రాయేలీల మధ్య బయలు ఆరాధన ప్రారంభం కావడానికి యెజెబెలు రాణి ముఖ్య కారణమైంది. వీరికి 3 సంతానం: అహజ్యా, యెరోబాము, అతల్య. ఇశ్రాయేలీయుడైనటువంటి అహాబు రాజు విగ్రహారాధికురాలైన యెజెబెలును వివాహం చేసుకునటం వలన అప్పడంలా మారిపోయాడు. భార్య దుష్ట స్వభావం భర్త జీవితంపై చాలా ప్రభావం చూపింది. 6 నెలలు స్నేహం చేస్తే వారే వీరవుతారు అనేటువంటి లోక సామెత కలదు. నిజదేవుణ్ణి ఆరాధించే ఈ అహాబురాజు తెలివిలేనివాడై విగ్రహారాధకుడై భార్య దుష్ట స్వభావాన్ని సంతరించుకున్నాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. యెజెబెలు రాణి అన్యురాలు. దేవుని నిబంధనలు ఈమెకు తెలియవు. అయితే క్రీస్తును అంగీకరించిన విశ్వాసురాండ్రైన భార్యలు కూడా ఇట్టి దుష్ట స్వభావాన్ని కలిగి దైవభక్తి కలిగినటువంటి మంచి భర్తలను లోకస్తులుగా మార్చివేసి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. భార్యల మంచి ప్రవర్తన, దైవభక్తిని చూచి వాక్యము లేకుండానే భర్తలు మారాలి. స్త్రీలు వెలుపటి అలంకారమే అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారమును గల అంతరంగ స్వభావం అలంకారంగా కలిగి ఉండాలి. 1 పేతురు 3:1-6. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం ఇట్టి ఆత్మఫలాలు గలతీ 5:22 ఉంది. వాటిని మరి నిజంగా మంచి భార్యలు, అటువంటి విశ్వాసురాంటైన భార్యలు అటువంటి వాటి ఆత్మఫలాలు కలిగి జీవించాలి. అయితే శరీర కార్యాలు కూడా ఉన్నాయి. ఎటువంటి శరీర గలతీ 5:19-21 వరకు ఉన్నటువంటి ఈ శరీర కార్యాలు కూడా మనం విడిచి భర్తలకు ఏం చేయాలి? మన కుటుంబాలకు మరి మన యొక్క భర్తలకు చెప్పి మన కుటుంబాలకు భర్తలకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మరి 2వ పాయింట్ చూస్తే ప్రవక్తలను చంపజూసిన స్త్రీ. ఈ యెజెబెలు రాణి ప్రవక్తలనే చంపేసింది. 1వ రాజులు 18-19 అధ్యాయాలు మనం చూస్తే యెజెబెలు రాణి దైవజనులకు ప్రవక్తలనే చంపచూచిన స్త్రీ. కర్మెలు పర్వతం మీద యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి ఏలియాకు బయలుదేవతలను పూజిస్తున్న యెజెబెలు అహాబుల ప్రజల మధ్య మహా పోరాటం జరిగింది. ఇది బైబిల్లో గ్రంథములో ఉన్నటువంటి గొప్ప ఛాలెంజ్. ఆ పోరాటంలో ఏలియా సేవిస్తున్న యెహోవా దేవుడే నిజదేవుడని తేలింది. ఇశ్రాయేలులందరూ యెహోవాయే దేవుడని కేకలు వేశారు. అంతటి ఏలియా బయలు ప్రవక్తలను ఒక్కరిని కూడా వదలకుండా వారిని హతము చేశారు. కర్మెల్ పర్వతం మీద జరిగిన ఈ విషయం చూచినటువంటి అహాబు మరి యెజెబెలు రాణికి తెలియచేశాడు. యెజెబెలు రాణి ఏలియాపై గొప్ప ఆగ్రహం తెచ్చుకుని ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది.
రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగచేయనుగాక అని. ఈ వర్తమానం విన్న ప్రవక్త ఏలియా తన ప్రాణమును కాపాడుకుంటకు భయపడి పారిపోయాడు. ఏలియా బదరీ వృక్షం కింద కూర్చుని ప్రార్థించాడు. దేవుడు ఏలియాను బలపరిచి మరి ప్రయాణానికి సిద్ధపరిచాడు. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో కూడా భర్తలను ప్రక్కకు పెట్టి పురుషుల కంటే స్త్రీలు ఎందులోనూ తక్కువ వారు కాదని తలంచి దైవజ్ఞానంతో కాక లోకజ్ఞానంతో దేవునికి అయిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కుటుంబాలను, సంఘాన్ని, సమాజాన్ని నాశనం చేసే కొందరు యెజెబెలు రాణి వంటి వారు లేకపోలేదు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైన చేయక దీవించడి. 1 పేతురు 3:9. మరి అన్నటువంటి వాక్యం మరి సెలవిస్తుంటే కీడుకు ప్రతి కీడే కాదు, మేలు చేసిన వారికి కూడా కీడు చేసేవారు ఉన్నారు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన దైవజనులను దూషణ పాలు చేసే క్రైస్తవులు ఎందరో ఉన్నారు. అయితే కీడు చేయగోరువానికి కీడే మూడును. సామెతలు 11:27. మనం ఏది విత్తితే అదే కోస్తాం అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరువరాదు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు యెహోవాకు హేయములు. అంతేకాదు, యెజెబెలు రాణి ప్రవక్త ఏలియాకు గొప్ప కీడు చేయుటకు తలంచినది గాని ఆ కీడంతా తన మీదకే వచ్చింది. దారుణమైన చావు ఆమె చచ్చింది. చెరపకురా చెడేవు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కొట్టుకొను, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఈమె మూడురాలు కాబట్టి ఈ యొక్క యెజెబెలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుంది. మరి 3వ పాయింట్ చూస్తే ఇతరుల ఆస్తిని అన్యాయంగా దోచుకున్న స్త్రీ. 1వ రాజులు 21వ అధ్యాయం మనం చూస్తే నాబోతు యెజ్రెయేలు పట్టణస్థుడు. ఇతని ద్రాక్ష తోట ఆహాబురాజు నగరమునకు ఆనుకొని ఉంది. ఈ తోటపై రాజుగారు మనసుపడి నాబోతును అడుగగా అది అతని పిత్రార్జితం కాబట్టి ఆ తోటను అమ్మడానికి అతడు నాబోతు ఇష్టపడలేదు. అందుకు ఆహాబురాజు మూతు ముడుచుకొని కోపంతో మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయో భోజనం చేయకయుండెను. ఈ ద్రాక్ష తోటపై తన భర్త మక్కువ కలిగి ఉన్నాడని గ్రహించిన ఈ యెజెబెలు రాణి రాజుతో, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపాలన చేయటలేదా? లేచి భోజనం చేసి సంతోషంగా ఉండు. నేను నాబోతు ద్రాక్ష తోటను నీకు ఇప్పింతునని ఆమె చెప్పింది. ఇక్కడ మనం ఆలోచిస్తే యెజెబెలు రాణి తన భర్తతో, ఏమండి, ఈ రాజ్యం అంతా మనదే కదా, మనకెంతో ఆస్తి ఉంది, ఆ పేదవాని ఆస్తి మనకెందుకు, అతను సుఖంగా జీవించనియండి అని చెప్పి ఉంటే ఎంత బాగుండేది. అలా అనలేదు. పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరిచింది. పట్టణపు పెద్దలు, సామంతుల సహకారంతో నాబోతు దేవునిని, రాజుని దూషించనని నాబోతుపై నేరము మోపి రాజు పేరిటతోనే ఒక తాకీదు వ్రాయించి రాజముద్ర వేయించి నాబోతు నివాసమందు పట్టణ పెద్దలకు ఈ తాకీదును పంపి నాబోతును రాళ్లతో చావగొట్టించింది. నాబోతు సజీవుడు కాదు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని చెప్పింది. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్పింది? రాళ్లతో చావగొట్టించి అతను ఇంకా చనిపోయాడు కాబట్టి నువ్వు లేచి ఆ నాబోతు ద్రాక్ష తోటని నువ్వు స్వాధీనపరుచుకో అని తన భర్తకు చెప్పింది. అంతటా రాజు నాబోతు చనిపోయినని విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకుని పోయాను. రాజుగారి ఊహకి అందనటువంటి ఈ హత్యా కార్యక్రమం ఒక స్త్రీ అయినటువంటి యెజెబెలు చేయించింది. అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నేనే నీకు ఇప్పిస్తాను అని సవాలు చేసింది. భర్తనే కాదు, ప్రవక్త అయిన ఏలియాను కూడా ఆడలెత్తించింది. ఈ యొక్క దుష్ట శక్తి కలిగినటువంటి దుష్ట రాణి గారిని నిజంగా మనం చూస్తే నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితులు ఆమె మారిపోయింది. యెజెబెలు రాణి యొక్క భయంకరమైన ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడెవడనూ లేడు. అందుచేత రాజు దేవుని చేతిలో చిక్కెను. ఆహాబును మట్టుకు దేవుడు చూస్తున్నాడు గనుక యెహోవా దేవుడైన ప్రవక్త అయిన ఏలియా ద్వారా పలికిన మాటలు
నీవు నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నటకు నీవు నాబోతుని చంపింతివి కదా. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని రాజుతో చెప్పాడు. ఏలియా పలికాడనమాట ఈ మాట. రాజు యొక్క సంతతి అంతా కూడా నాశనం చేయబడను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులనందరినీ లేకుండా చేశాను. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. దయ్యపు జ్ఞానంతో నింపబడిన ఈ యెజెబెలు రాణి యొక్క ఘోరమైన సలహాల వల్ల ఆమె భర్త అయిన రాజు ఏ విధంగా శపించబడ్డాడో గమనించండి. కనుక మనము కూడా ఇంటిలో భార్యలు ఎన్నెన్నో సలహాలు ఇవ్వవచ్చు. భార్య వల్ల కుటుంబానికి సంఘానికి అవమానం అది కలిగినా కూడా అది భర్త మీదే పడుతుంది. చివరకు భర్తే దాని పర్యావసనం అనుభవించాలి. అయితే దేవుని శాపవచనములు విన్న అహాబు రాజు తన వస్త్రములను చింపుకొని గోనెబట్ట కట్టుకుని ఉపవాసముండి గోనెబట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా యొక్క వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగూ చెప్పాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? గనుక అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. అహాబు పశ్చాత్తాపడ్డాడు, అపాయము నుండి తప్పించబడ్డాడు. పశ్చాత్తాపడనటువంటి యెజెబెలు రాణి ఈ ఘోర పాపములన్నిటికీ కారకురాలైంది. దేవుని ఉగ్రత పాలై దేవుని చేత శపింపబడింది. భయంకరమైనటువంటి మరణానికి పాత్రురాలైంది. స్త్రీలమైన మనము కూడా పొరపాటున చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి విడిచిపెట్టిన ఎడల మరి ఆహాబు వలె మనం కనికరింపబడతాం. చూసారా, ఆహాబైనా మారుమనసు పొందాడు గాని తన భార్య యెజెబెలు రాణికి మారుమనసు రాలేదు, పశ్చాత్తాపడలేదు. అందుకనే మరి ఆమె నిజంగా మరి కుక్కలు యెజెబెలును తినివేశాయి. ఆ విధంగా మరి తను చంపబడిందనమాట. అంతేకాదు ఈమె శపించబడినటువంటి స్త్రీ. 2వ రాజులు 9-10 అధ్యాయాలు చూస్తే యెజెబెలు రాణి ఘోర పాపాలకు కారకురాలై దేవుని చేత శపింపబడి బహు భయంకరమైన మరణాన్ని పొందుకుంది. పాపము చేయుటకు తన భర్తను ప్రేరేపించింది. దేవుని సేవకులను హడలెత్తించింది. అన్యాయంగా ఆస్తిని దోచుకొని నాబోతును చంపించింది. ఇక మరెన్నో ఘోర కార్యాలను నేనే అనే అహంతో అసూయ కక్షలతో చేయించింది. దాని యొక్క ప్రతిఫలం పొందుకుంది, శపింపబడింది. చెడును నీవు విత్తితే తప్పగా చెడునే కోస్తావు. ఆహాబు సంతతి నిర్మూలమైనది, ఏ పురుషుడు లేకుండా నిర్మూలం చేయబడను. 2వ రాజులు 9:30-37 వరకు. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడను అని ఏలియా మాట నెరవేరింది. యెజెబెలు కిటికీలోని చూచుచుండగా పడవేయబడింది క్రిందకి. ఈ రాణి రక్తము కొంత గోడల మీదను గుర్రముల మీదను పడెను, మరియు రాణి గుర్రముల చేత త్రొక్కబడెను. శాపగ్రస్తురాలైన ఈ రాణిని పాతిపెట్టుటకు చూచుచుండగా తలా పాదములు తప్ప ఏమీయూ కనబడలేదు. యెజెబెలును గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు ఈమె మాంసము కుక్కలు తినివేశాను. ఏలియా ద్వారా యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట నెరవేరింది. ఏ స్థలమందు అమాయకుడైనటువంటి నాబోతు రక్తమును కుక్కలు నాకెను, అదే స్థలమందు రాణి అయిన యెజెబెలు రక్తమును కూడా కుక్కలు నాకెను. ఈ విధంగా యెజెబెలు భయంకరంగా మరి మరణించింది. భార్య యొక్క దుష్ట స్వభావాన్ని బట్టి కుటుంబం అంతా నాశనమైంది. లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? దురాశ దుఃఖానికి చేటు. నీ పొరుగువానిది ఏదీ ఆశించరాదు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము. ఇది ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. దీన్ని పాటించుదాం, వాక్యానుసారంగా మనం జీవించుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె స్వపురుషులకు లోబడి ఉండడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. ఎఫెసీ 5:22-23, 1 కొరింథీ 11:3. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగున అతడు నిన్ను ఏలును. ఆదికాండం 3:16, కొలసీ 3:18. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మన కుటుంబాలు ఆశీర్వదింపబడవు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండు
గవిని యొద్ద పేరుగున్నవాడయుండును. సామెతలు 31:23. ఇంటిలో భార్య భర్తను గౌరవిస్తేనే పిల్లలు కూడా తండ్రిని గౌరవిస్తారు. మన కుటుంబానికి ప్రభువే అధికారిగా, యజమానిగా, నడిపించే నావికుడిగా ఉండాలి. అన్నిటిలో నేనే అని యెజెబెలుల అహంకారంతో ప్రవర్తిస్తే మనకు కూడా యెజెబెలుకు తన కుటుంబానికి పట్టిన గతి తప్పదు. తన పిల్లల 3 చెడుగా జీవించి హతం చేయబడ్డారు. ఆహాబు చేసిన దానికి పశ్చాత్తాపుడైనందున ప్రభు కృప పొందుకున్నాడు. కావున జ్ఞానవంతురాలుగా నుండి మనకు కుటుంబాలను కట్టుకుందాం. భర్తలపై పెత్తనాలు మాని మంచి సలహాలిచ్చి వాక్యానుసారంగా జీవించుటకు, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటకు దేవుడు మనలను నడిపించునుగాక.